సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఉమా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇక అనంతరం కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తున్నాం. ఈరోజు ఉదయం మా గౌరవ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా వార్డు ఆఫీసరు అలాగే సిబ్బంది కూడా సమస్యలను నోట్ చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమంటే పరిష్కారం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పచ్చదనం స్వచ్ఛదనం మీద మేము ర్యాలీ కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, మా పాలకవర్గ సభ్యులు, అలాగే మా మున్సిపల్ కమిషనర్ నర్సయ్య గారు, సిబ్బంది కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కచ్చోల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికానికి ఈ వర్షాకాలంలో మన ఇంటిని అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి కుటుంబం పైన ఉంటుంది. నిల్వ నీటి ఉన్నట్టుంటే తీసివేసి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అలాగే డీసిల్టేషన్ మురికి కాలువలో కూడా తీయడం జరుగుతుంది. 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తున్నాం. ఈరోజు ఉదయం మా గౌరవ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కూడా వార్డు ఆఫీసరు అలాగే సిబ్బంది కూడా సమస్యలను నోట్ చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమంటే పరిష్కారం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పచ్చదనం స్వచ్ఛదనం మీద మేము ర్యాలీ కూడా ప్రజలకు అవగాహన కల్పించే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కచ్చోల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛదనం పచ్చదనం. ఈ స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో ఎక్కడైతే దోమలు నిల్వ ఉండకుండా, అదేవిధంగా పాట్ హోల్స్ గుంతలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మట్టితో కానీ లేదా మిక్స్తో కానీ పూర్తిగా వాటిని కప్పివేయడం, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కడైతే పెరుగుతున్నాయో వాటిని కూడా తీసివేయడం, అదేవిధంగా మనకు దోమ నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము గంబూజా ఫిష్ కానీ అదేవిధంగా ఆయిల్ బాల్స్ కానీ